అసలు గిరిజన ప్రాంతాల్లోనే ఉండి అన్న ఎందుకు గర్జిస్తున్నాడు? దీనిపైన ఇవాల్టి తొలి వెలుగు స్పెషల్ ఫోకస్. నక్సల్బరీ అనే ఊరి పేరు నుంచి పుట్టిందే నక్సలిజం. అయితే నాడు వెస్ట్ బెంగాల్ వేదికగా పుట్టిన ఈ వేడి ఇప్పటికీ పలు చోట్ల చల్లారలేదు. భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా నాడు పట్టిన తుపాకీ నేడు అమాయకులకు గురిపెడుతోంది. ప్రస్తుతం సమాజంలో అలాంటి సమస్యలు ఏమీ లేకపోవడమే కారణం అంటున్నారు మేధావులు. ప్రస్తుతం టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతోంది. నేడు ఉన్నోడా పేదోడా అన్న తేడా లేనేలేదు. మధ్యతరగతి వాళ్ళు కోరుకున్న విధంగా రాయల్ ట్రీట్మెంట్ సైతం పొందుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థలపై సామాన్యుడి గలం పెల్లుబికింది. అసలు ఆ రకంగా చెప్పాలంటే భూస్వామ్య పెట్టుబడిదారీ సమస్యలు పెద్దగా లేవనే చెప్పుకోవాలి. కాకపోతే ఆ రెండింటి సమస్యల రూపాలు మారాయంతే. అవును, నేటి ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది. కానీ అడవుల్లో ఉన్న అన్నలు మాత్రం గత భూస్వామ్య పెట్టుబడిదారీ భావజాలంతోనే కొనసాగుతున్నారు. గ్లోబలైజేషన్ అడవులకు చేరుకుంటున్న తరుణంలో అడవుల్లో గిరిజనులే లేకుండా పోతున్నారు. నక్సలైట్లుగా మారే వాళ్లే తక్కువ అవుతుంటే ఉన్నవారికి లొంగుబాట్లు కుంగుబాట్లే మిగిలాయి. మగాళ్ళెవరూ తుపాకీ పట్టేందుకు నిరాసక్తత కనబరుస్తుంటే మహిళల్ని బాలికల్ని ఒత్తిడి చేసి మరీ రిక్రూట్ చేసుకుంటున్న దుస్థితికి నక్సలిజం దిగజారిపోయిందని మాజీ మావోలు చెబుతున్న పరిస్థితి. దాదాపు 2 దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు అంపశయ్యపై ఉంది. ఉద్యమం నీరుగారిపోయి మావోయిజం మసకబారుతోంది. దాదాపు 5 శతాబ్దాల నుంచి అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన మావోయిస్టు రేపు అనే దానిపై ఆశ వదులుకున్నారు. ఉద్యమం ఇప్పుడు చివరంకానికి చేరుకుందని అనేక ఘటనలు తేటతలం చేస్తున్నాయి. ఎన్కౌంటర్ ఘటనలు, లొంగిపోతున్న మావోయిస్టులు, అరెస్ట్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నక్సలైట్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఎదురుకాల్పులు జరిగితే భద్రతా దళాలకు కూడా నష్టం వాటిల్లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు టెక్నాలజీ కూడా తోడయ్యింది. డ్రోన్ల లాంటి ఆధునిక పరికరాలతో అడవిలో ఎక్కడ దాక్కున్నా ఇట్టే దొరికిపోతున్నారు. ఫలితం జవాన్లకు తారసపడ్డారంటే చాలు పదుల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. అంతేకాదు గ్లోబలైజేషన్ కూడా మావోయిస్టులకు ప్రాణ సంకటంలా మారింది. అడవులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో మావోయిస్టులు తలదాచుకునే స్థావరాలు సైతం తగ్గిపోతున్నాయి. మరొక వైపు పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం పేరుతో కారడవుల్లోనూ కాటేజీలు వస్తుండటంతో నక్సలైట్ల ఉనికి కూడా ఆయా ప్రాంతాల్లో తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నక్సలిజానికి మరొక ప్రధాన కారణం రిక్రూట్మెంట్స్. 1990 నుంచి పెద్దగా కొత్తగా రిక్రూట్మెంట్లు జరగట్లేదనే బలమైన వాదన తెరపైకి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల యువత విషయానికి తీసుకుంటే మావోయిస్టు భావజాలానికి ఎవ్వరూ ఎడిక్ట్ అవ్వలేదు. అంటే ఏపీ, తెలంగాణ విద్యార్థులెవరూ లేరన్నది వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 2004లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తర్వాత రిక్రూట్మెంట్లపై పెద్ద దెబ్బ పడిందన్నది మాజీలు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు బాగా చదువుకున్న మేధావులు సైతం ఉద్యమంలో భాగమయ్యారు. పెత్తందారీ పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం వ్యూహాత్మకంగా నాడు బలంగా ఉండేది. అయితే రాను రాను ఉద్యమంలో మేధావుల సంఖ్య తగ్గుతూ రావడం నక్సలిజానికి అతిపెద్ద మైనస్. ఏ పెట్టుబడిదారీ గ్లోబలైజేషన్కు వ్యతిరేకంగా మావోయిస్టులు పోరాటం చేశారో అదే గ్లోబలైజేషన్ అభివృద్ధి పేరుతో వచ్చి పేదలకు సైతం వృత్తి, ఉద్యోగ అవకాశాలను పెంచింది. ప్రస్తుత అభివృద్ధి వెనుక ఎంత పెట్టుబడిదారీ భావాలున్నా కూడు గుడ్డ గూడుకు కొదవలేని పరిస్థితులు వచ్చాయి. దోపిడీ రాజ్యమనే నినాదాన్ని ఇప్పుడెవ్వరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరీ ముఖ్యంగా అర్థం చేసుకునే పరిస్థితే లేదు. ఇంతటి బిజీ జీవితంలో పెట్టుబడిదారుల బిజినెస్ వ్యూహాలు సామాన్యులకు అవసరం లేకుండా పోయాయి.
ఈ అత్యాధునిక ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో కరెంట్ లేకపోయినా స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సేవలు విస్తరించాయి. రాను రాను రోడ్డు రవాణా మెరుగవుతోంది. అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ అన్ని అవసరాలు తీర్చేస్తోంది. అసలు ఏ అడవి బిడ్డల కోసం నక్సలైట్లు పోరాటం మొదలుపెట్టారో ఆ అడవుల్లోనే జీవించేవారు తక్కువైపోయారు. అడవుల్లో దాక్కుని పోరాటం చేసే అన్నలకు ఆదివాసీ యువతే అతిపెద్ద అసెట్. అలాంటి ఆదివాసీ యువతంతా ఇప్పుడు నగరబాట పట్టింది. చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు పొంది బాగా స్థిరపడుతున్నారు. దీంతో నిరక్షరాస్యులు, అవకాశాలకు దూరమైన వారు తప్ప అడవుల్లో నివసించే వారే తక్కువైపోయారు. ఫలితం ఆదివాసీ యువత నుంచి కొత్త రిక్రూట్మెంట్స్ పెద్దగా లేదని మాజీల మాట.